సీన్ పంచాయితీ షెడ్ వాతావరణం డ్రామా మరియు యాక్షన్. కేశవ, ముంగిస, బుసు, దుర్గా ప్రసాద్ మరియు నారాయణ ఒకే చోట ఉంటారు. నారాయణను దుర్గా మనుషులు కట్టేసి ఉంచుతారు. ముంగిస, ఓసేయ్ బుస్, నీకు దండం పెడతాను, అసలు నీ కడుపు ఎలా వచ్చింది? అది ఎలా సాధ్యం? బుసు, ఎలా కావడం ఏంట్రా ముంగిసా? నువ్వు నన్ను ప్రేమించావా? ముద్దు పెట్టావా? దానికి దీనికి ఏంటి సంబంధం? నా ముంగిస ఎలాంటివాడో నాకు తెలుసు, నీకే సపోర్ట్ చేశాను. కాని నువ్వు నన్ను అనుమానిస్తున్నావ్. పోరా. కేశవ, రేయ్, నాకు గిల్టీగా ఉందిరా. నేను నాన్నని కాకముందే నువ్వు నాన్నవై నన్ను పెద్దనాన్నని చేశావ్. మన ఇంట్లో అంతా రివర్సే. మరోవైపు దుర్గా ప్రసాద్ తన పగతో నారాయణను చంపడానికి సిద్ధపడతాడు. దుర్గా ప్రసాద్, 25 నా పగరా ఇది. మా అక్కని చంపేసి హాయిగా తిరుగుతున్నావ్. ఈరోజే నీకు మరణదండన. అక్కా, నిన్ను నాశనం చేసినవాడిని చంపేసి నీ దగ్గరికే పంపిస్తున్నాను. నారాయణ, ఒక్కసారి కట్లు విప్పి చూడరా చవట. నా కొడుకులకు తెలిస్తే నిన్ను వెంటాడి మరి చంపేస్తారు. అంతలోనే కేశవ, చక్రి మరియు తమ్ముళ్ళు అక్కడికి పరుగెత్తుకుంటూ వస్తారు. చక్రి, ఏయ్, మా నాన్నను ఎందుకు కొడుతున్నారు? అసలు మీకేం సంబంధం? కేశవ, ఇది పగ. ఎన్నో ఏళ్ల క్రితం మాట మనసులో పెట్టుకుని ఇలా చంపాలనుకోవడం పద్ధతా? పెద్దలు, ఈ దుర్గా ప్రసాద్ ఎవరో కాదు, స్వయానా మీ మేనమామ. మీ అమ్మని చంపి మీ నాన్న జైలుకి వెళ్ళినప్పటి నుంచి ఈ పగ రగులుతోంది. కేశవ, మా అమ్మ మీద అంత ప్రేమున్నవాడివి, ఆమెకి పుట్టిన మా మీద ఎందుకు ప్రేమ చూపించడం లేదు మావయ్యా? అక్కడికి బుసు తండ్రి తీవ్ర ఆగ్రహంతో వస్తాడు. బుసు తండ్రి, నా కూతురి వెంటపడి దాన్ని నమ్మించి, మాయమాటలు చెప్పి గర్భవతిని చేస్తావా? నా కూతురు శైలు మెడలో తాళి కట్టేది నేనే, అసలు నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో ఇంటికి వెళ్తే కదా. తీవ్రమైన సస్పెన్స్, ఆవేశపూరితమైన మాటలతో సీన్ ముగుస్తుంది.